అధిక వడ్డీలకు అప్పులిచ్చి ఇష్టారీతిన వసూలు చేస్తున్నారు. ప్రశ్నించేవారు లేరు అన్నట్లుగా హద్దులు దాటి అరాచకంగా వ్యవహరిస్తున్నారు. జలగల మాదిరిగా మనుషుల్ని పీల్చి పిప్పి చేస్తున్నారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గంతో పాటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వడ్డీ వ్యాపారుల ఆగడాలు అనేకసార్లు హద్దులు దాటాయి. వీటి గురించి మీడియాలో వార్తలు వచ్చినప్పటికీ పట్టించుకునేవారే కనిపించడం లేదు. పక్క జిల్లాల్లో దాడులు జరుగుతున్నప్పటికీ నిర్మల్ జిల్లాలోని అధికారుల్లో చలనం కనిపించడం లేదు. వడ్డీ వ్యాపారుల ఆగడాలపై ప్రైమ్ 9 న్యూస్ స్పెషల్ స్టోరీ. నిర్మల్ జిల్లాలో వడ్డీ జలగల ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. గ్రామాల నుంచి మొదలు పట్టణాల వరకు అక్కడా ఇక్కడా అని తేడా లేకుండా అన్ని చోట్ల వడ్డీ దందా కొనసాగుతోంది. వడ్డీ వ్యాపారుల చేతుల్లో చిక్కిన సామాన్య, మధ్యతరగతి, చిరుద్యోగులు ఊళ్లు వదిలిపోతున్నారు. ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకుని వడ్డీలపై వడ్డీలు వసూలు చేస్తూ దోపిడీ చేస్తున్నారు. సామాన్యులు, చిరుద్యోగులు, చిరు వ్యాపారులు ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల చేతికి చిక్కి అల్లాడిపోతున్నారు. వడ్డీలు కట్టలేక విలవిల్లాడుతున్నారు. నిర్మల్ జిల్లాలో చిరు వ్యాపారులు, తోపుడు బండ్లతో స్వయం ఉపాధి పొందుతున్న వారు, చిల్లర దుకాణాలు, ప్రైవేటు, ప్రభుత్వ చిరుద్యోగులే వడ్డీ వ్యాపారుల వద్ద అప్పులు తీసుకుంటున్నారు. కార్మికులతో పాటు ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వేతన జీవులు తమ అవసరాలకు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించి ఆనక వారి చేతిలో నిలువు దోపిడీకి గురై సర్వస్వం పోగొట్టుకుంటున్నారు. ఖానాపూర్ నియోజకవర్గంలో వడ్డీ వ్యాపారుల ఆగడాల గురించి స్థానికంగా రకరకాల కథనాలు ప్రచారంలో ఉన్నాయి. ఎవరైనా అవసరాల కోసం 10,000 రూపాయలు తీసుకుంటే 12,000 రూపాయలు తిరిగి కట్టాల్సిందే. అలాగే రోజువారీగా లేదా వారానికోసారి, నెలకోసారి కలెక్షన్లతో పేదల రక్తం తాగుతూ కోట్లు గడుస్తున్నారు. ఎవరికైనా ఆపద వచ్చిందని తెలిస్తే చాలు వడ్డీ వ్యాపారులు బాధితుల దగ్గరికి వెళ్లి తమకు తోచిన వడ్డీ ఇవ్వాలని బాధితులను నమ్మించి డబ్బులిస్తారు. తర్వాత అసలు కథ మొదలు పెడతారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా కోరుట్ల, మెట్పల్లి, జగిత్యాల తదితర ప్రాంతాలకు చెందిన ఎరుకుల వాళ్లతో సంబంధాలు పెట్టుకున్నారు. ఎవరైనా తమ అవసరాల కోసం వడ్డీ వ్యాపారుల దగ్గరకు వెళ్తే 1,00,000 రూపాయలకు 50,000 వడ్డీ, అది కూడా 3 నెలల్లో తిరిగి కట్టాలని షరతులు పెడుతున్నారు. అసలు వడ్డీ కట్టలేని పక్షంలో మీ ఇండ్లలోకి ఎరుకలి వారు వచ్చి ఉంటారని, మీ కుటుంబాలను పంచాయతీలకు పిలిపించి మిమ్మల్ని నిలబెట్టి వసూలు చేస్తామని, మీ ఇంట్లో ఉన్న వస్తువులు తీసుకెళ్తామని బాధితులను భయాందోళనకు గురిచేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బాధితులు మానసిక ఒత్తిడికి లోనై ఆత్మహత్యలకు పాల్పడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఫైనాన్స్ అంటే అన్రిజిస్టర్డ్, అన్లైసెన్స్ కలిగిన వడ్డీ వ్యాపారస్తులు ఏదైతే ఉంటారో, వడ్డీ వ్యాపారస్తులు మనీ సర్క్యులేటింగ్ చేసే వ్యాపారం చేసే వాళ్ళు ఎవరైతున్నారు వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసేసి ముక్కుమ్మడిగా ఈరోజు రేడ్ చేయడం జరుగుతుంది. ఇంకా కంటిన్యూ అవుతున్నవి. సాయంకాలం వరకు ఎవరి దగ్గర ఏం దొరికిందని చెప్పేసి పూర్తి స్థాయిలో డీటెయిల్గా మీకు చెప్పడం జరిగింది. ఇంకా నడుస్తుంది, ఎంతమంది అని ఫిక్స్ కాలేదు. ఇంకా కాగజ్ నగర్ కావచ్చు, ఆసిఫాబాద్ కావచ్చు, వాంకడ్ కావచ్చు, రెబ్బన్ కావచ్చు, ఇంకా కంటిన్యూ అవుతాను. అవి ఇప్పుడే ఫైనల్ జనరల్గా ఏంటంటే ఈ వడ్డీ వ్యాపారస్తులతో సామాన్య ప్రజలు చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ఆ బాధ నుండి వాళ్ళని తప్పించడం కొరకు ఏదైనా వ్యాపారం చేసుకోవాల్సుకుంటే యాజ్ పర్ లీగల్గా పర్మిషన్ తీసుకుంటే బెటర్ అన్నట్టు ఉద్దేశం తప్ప. నిర్మల్ జిల్లాలో గత కొన్ని సంవత్సరాల నుండి వడ్డీ వ్యాపారుల ఆగడాలు పెచ్చుమిరాయి. ముందు జాగ్రత్త వంటి కారణాలు చెబుతూ బాధితులు లేదా వారి సన్నిహితులు బంధువుల ఇండ్లను, స్థలాలను తాకట్టు పెట్టించుకుంటున్నారు. బాధితుల నుంచి అధిక వడ్డీ, వడ్డీలపై వడ్డీలు వసూలు చేస్తూ వారిని ఆర్థికంగా చితికిపోయేలా చేస్తున్నారు. కాల పరిమితిలోపు వడ్డీ మాత్రమే కాదు, అసలు కూడా పూర్తిగా చెల్లించకపోతే తాకట్టు పెట్టుకున్న ఇండ్లు, స్థలాలను సొంతం చేసుకుంటున్నారు. ఇలా ఎన్ని కుటుంబాలు వడ్డీ వ్యాపారుల వల్ల ఇల్లు, వాకిలి సర్వస్వం పోగొట్టుకుని రోడ్డున పడ్డారు. దాదాపు జిల్లా వ్యాప్తంగా వడ్డీ వ్యాపారుల వల్ల ఎన్నో కుటుంబాలు నాశనమయ్యాయి. ఇక మరికొంతమంది వడ్డీ వ్యాపారులు కొంచెం లేట్ అయితే చాలు బాధితుల ఇంటికి 10 మంది జనాలను తీసుకుని వెళ్లి కబ్జా చేసుకుంటామంటూ గొడవలకు దిగుతున్నారు. జనాన్ని తీసుకువెళ్లి గొడవ చేయడానికి అయిన ఖర్చులు కూడా బాధితుల వద్దే వసూలు చేసిన ఘటనలు వడ్డీ వ్యాపారుల ఆగడాలకు పరాకాష్ఠగా చెప్పుకోవచ్చు. పక్క జిల్లాలో కొనసాగుతున్న దాడులు చూసైనా సంబంధిత అధికారులు దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టి బాధితులకు న్యాయం చేయాలని కోరుతున్నారు. ప్రభుత్వం కూడా వడ్డీ వ్యాపారుల దందాపై ప్రభుత్వం కొరడా జుల్పించాలని బాధితులు విజ్ఞప్తి చేస్తున్నారు.
రైట్, ఇవి బులెటిన్ అప్డేట్స్.